చింతల్లో ఒక ఆయన మన చర్చికి వస్తాడు. అప్పట్లో ఇప్పటికీ వస్తారు. ఆయన ఒకరోజు నాతో ఏడుస్తూ అన్నయ్య, హైదరాబాదులో మన చర్చికి దగ్గరలోనే మా అన్న ఉంటాడు అన్నయ్య. మా అన్న మా ఇంటికి రాడు. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా నన్ను పిలవడు అన్నయ్య. ఎక్కడున్నారయ్యా మీ అన్నయ్య? ఏ ఊర్లో ఉంటారు? ఏ ఊర్లో అన్న? సింతల్లోనే ఉంటాడన్న. సింతల్లో ఎక్కడుంటాడు? మాట్లాడుతూ ఉంటే అదిగో అపార్ట్మెంట్ ఉందే, ఆ అపార్ట్మెంట్ మా అన్నదేనన్నా అన్నాడు. మరి ఇంత ఆశీర్వదించబడినప్పుడు కొంచెం అప్పుడప్పుడు పిలిచి ఒక ముద్దన్నం పెట్టొచ్చు కదా. నన్ను పిలవడన్నా. ఎందుకు పిలవడంటే, నేను ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్తే సైకిల్ మీద వెళ్తా కదన్నా, సైకిల్ మీద వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఆయనకు అవమానం అంట. కనీసం ఒకసారి పిలిస్తే బాగుండు కదా. పిలవడం సరే, తన ఇంటికి నన్ను పిలవకపోతే పిలవకపోయాడు, నా ఇంటికి రాడన్నా. ఈ లేబరోడు రేకుల ఇంటి దగ్గర ఉంటాడు, రేకుల ఇంట్లో ఉంటాడు. ఆడింటికి వెళ్తే నా స్టేటస్ ఏమైపోద్ది? అద్భుతం తెలుసా? ఆ కుటుంబాన్ని దేవుడు ఈరోజు కనికరించాడు. కొడుకులు ఇద్దరూ దీవించబడి అన్న అపార్ట్మెంట్ ఎదురుగానే అద్భుతమైన ఇల్లు కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. నేను వాళ్ళని కించపరచట్లా. వాళ్ళు అన్నన్నారే కొడుకు కూతురు బాధ, ఒక్కళ్ళు కూడా ప్రయోజకులు కాల. ఆ తమ్ముడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏమంటాడు తెలుసా? మా అన్న కుటుంబం బాగుపడేటట్టు ప్రార్థన చేయండి అన్నా. చితికిపోయిందన్నా, డబ్బు ఉందనే పేరే కానీ ఇంట్లో ఏమి లేదన్నా, ఇద్దరు పాడైపోయారన్నా. ఈరోజు ఆ బిడ్డను చూస్తూ ఉంటే, ఒకప్పుడు పురుగులాగా ప్రజల చేత తృణీకరించబడినవాడు, నిందించబడినవాడు, వెలివేయబడినవాడు, ఆ తృణీకరించిన అన్న కళ్ళ ఎదుటే తలమానికగా దేవుడు నిలవబెట్టాడు. ఆ అన్నను కూడా దేవుడు కనికరించును గాక. నీ జీవితంలో చుట్టూతో ఉన్న వాళ్ళని నిందిస్తున్నారా? తృణీకరిస్తున్నారా? ఎగతాళిగా మాట్లాడుతున్నారా? కించపరుస్తూ మాట్లాడుతున్నారా? నువ్వు అలా వెళ్ళిపోయిన తర్వాత చాటున గుసగుసలాడుతున్నారా? నీ కుటుంబం అంటే ఒక పురుగును చూసినట్లుగా, ఇది లేబర్దండే, వీడు లేబరోడండే, వీళ్ళ బ్రతుకిట్లాంటిదండి అని పదే తృణీకరిస్తున్నారా? నేను ఖచ్చితంగా ఈ మాట చెప్పగలను. ప్రజలు ఎవరినైతే పక్కన పెడతాడో వీడు వేస్ట్ గాడు, ఇది ఓటికొండ, వీడు పనికిరానోడు, వీడు నిష్ప్రయోజకుడు, వీడు యూజ్లెస్ ఫెలోనని ప్రజలంతా ఎవరిని పక్కన పెడతారో, ప్రజలు పక్కన పెట్టిన వాడి మీదే దేవుడు మనసుంచి ప్రజలు పక్కన పెట్టిన వాడిని ప్రయోజకుడిగా దేవుడు మారుస్తాడు.